వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోనే తెలంగాణ నికార్సైన ఒక మలిదశ ఉద్యమకారుడు అడ్వకేట్ జి కిషోర్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ ఉద్యమాలు చేసిళ్ళు ఎట్టకెళ్ళకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం, ఓకే. బట్ యాజ్ ఏ ఉద్యమకారుడిగా ప్రజెంట్ వీరు హ్యాపీగా ఉన్నారా, అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. ముందుగా నా ఇంటర్వ్యూకి వచ్చిన బీవీఆర్ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఉద్యమకారులని పక్కన పెట్టిలనే ఒక వాదన ఉంది. సో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఉద్యమకారులను పక్కకు పెట్టడం అనేది అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఉద్యమకారుడు అనేది ఏమీ ఆశించకుండా చేస్తేనే అతను ఉద్యమకారుడవుతాడు, లేకపోతే వ్యాపారం చేసినట్టు అవుతుంది. ఉద్యమకారులందరూ, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ కోసం రాష్ట్రం ఏర్పడడానికి పోరాటం చేసి తప్ప ఏది ఆశించి ఎవరు పోరాటం చేయలే. ఓకే, అంటే మీరేం ఆశించలేదా? ఉద్యమాల్లోకి ఎంటర్ అయ్యిళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఆ పాత్రలు ఏవైతే అవన్నీ ఘట్టాలు మీరు ఎదుర్కొన్నారు, మీరేం ఆశించి చేయలేదు అదంతా? ప్రత్యేకంగా ఆశించుడు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మిగతా ఏమి అందరూ అనుకునేటట్టు ఏమి ఆశించలేదు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని మేము పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం. ఆ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఓకే, పోరాటాలు చేసినామని చెప్పేసి అంటా ఉన్నారు. యాక్చువల్లీ మీ పాత్ర గురించి చెప్పండి సార్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీ పాత్ర అనేది ఏ రకంగా సాగింది? మాకు టీం లీడర్స్ ఉన్నారు. టీం లీడర్స్తో పాటు మేము ఏ రకంగా ఉద్యమం చేయాలనుకుంటే ఆ రకంగా ప్రతి ఉద్యమానికి హాజరైనాం. ఇందిరా పార్కు, ఢిల్లీకి పోయినాం, ప్రత్యేక తెలంగాణ హైకోర్టు కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ జిల్లాలు కూడా తిరిగినాం. అది కోర్టులో కూడా మేము సకల జనుల సమ్మె చేసినాం. కోర్టులో పని బంద్ పెట్టేసి స్ట్రైక్ చేసినాం. అన్ని ఉద్యమాలు చేసినాం, అన్ని రకాలుగా ఉద్యమాలు చేసినాం. రిలే నిరాహార దీక్షలు కూడా చేసినాం. ఓకే, ఇప్పుడు మీరు సంతృప్తికరంగా ఉన్నారా, అసంతృప్తితో ఉన్నారా? ఒక ఉద్యమకారుడిగా నేనైతే సంతృప్తిగానే ఉన్నాను. ఇప్పుడు ఎన్నో ఇదివరకు కోర్టు గురించి నాకు తెలుసు కాబట్టి కోర్టు గురించి చెప్తాను. ఇదివరకు జడ్జీల అపాయింట్మెంట్కు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు అందరికీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అడ్వకేట్లకు ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రమోషన్లు తొందరగా వస్తున్నాయి. ఆ విధంగా చాలా అభివృద్ధి, చాలా మార్పు వచ్చింది, చాలా అభివృద్ధి జరిగింది. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత, అంటే బిఫోర్ 10 years, ఆఫ్టర్ 10 years డెవలప్మెంట్ పై మీ కామెంట్ ఏం అబ్జర్వ్ చేసిళ్ళు మీరు? చాలా డెవలప్మెంట్ వచ్చింది. రైతు బంధు అనేది పెట్టిండ్రు, షాదీ ముబారక్, ఎన్నో స్కీములు పెట్టిళ్ళు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎటువంటి ఆత్మహత్యలు జరగలేదు ఇన్ని రోజులు. అది ప్రమోషన్లు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, జీతాలు పెరిగినాయి, చాలా అభివృద్ధి సాధించిళ్ళు. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకును ఏర్పడ్డాక చాలా అభివృద్ధి అయింది. ఓకే ఓకే, మీరు టీఆర్ఎస్ పార్టీకి సింపథైజర్ అట, వాస్తవమా? నేను తెలంగాణ అభివృద్ధికి సింపథైజర్ను. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించుతాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి నేను దానికి ఓకే చెప్తాను. ఓకే సార్, మీరు ఉద్యమకారుడిగా సంతృప్తికరంగా ఉన్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి మీ సహచర ఉద్యమకారుల పరిస్థితి ఏంటిది? వాళ్ళందరూ మీలాగే సంతృప్తికరంగా ఉన్నారా? రాష్ట్ర అభివృద్ధి కోరుకునే తెలంగాణ ఉద్యమకారులందరూ సంతోషంగానే ఉన్నారు. కొన్ని విషయములల్లో అసంతృప్తితో ఉన్నారు. దానికోసం శ్రమించాల్సిన అవసరం ఉన్నది. ఓకే సార్, ఉద్యమాలు చేసినప్పుడు మీరు అనుకున్నారా సార్ తెలంగాణ కంపల్సరీ వస్తుంది, మనం చూస్తామని చెప్పేసి అనుకున్నారా మీరు? పెద్ద ఉద్యమకారులు, అది స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు, అంబేద్కర్, మహాత్మా గాంధీ, వాళ్ళు చెప్పిన విధానం పాటించే తెలంగాణ అభివృద్ధి, ఆ విధంగా పాటించితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నమ్మినాం.
ఆ విధంగానే ఐకమత్యంతో అందరూ పోరాటం చేసిళ్ళు, అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసిళ్ళు కాబట్టే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఓకే సార్, యాజ్ ఏ అడ్వకేట్గా మీకు 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ జర్నీ 21 ఇయర్స్ యాజ్ ఏ అడ్వకేట్గా. యాక్చువల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? మీరు పర్టికులర్గా ఈ అడ్వకేట్ అనే వృత్తిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటిది? నేను బాల్యము అంటే ఇది స్థానిక వరంగల్ పట్టణం ప్లాటినం జూబ్లీ హై స్కూల్లో చదివాను. తర్వాత పాలిటెక్నిక్ డిగ్రీ పూర్తి చేశాను, ఎల్ఎల్బి చేశాను, ఇంకా జర్నలిజం, సైకాలజీ అన్ని కోర్సులు అవి చేశాను. ఇప్పుడు అడ్వకేట్ లాగా అంటే ప్రజలకు న్యాయం చేయడానికి, అది న్యాయవాద వృత్తి కూడా ఒక ఉద్యమం లాంటిదే. న్యాయాన్ని గెలిపించడానికి పోరాటం చేయాలి అన్న ఉద్దేశంతో నేను న్యాయవాద వృత్తికి వచ్చిన. ఓకే సార్, ఒక ఉద్యమకారుడిగా చెప్పండి, ఇప్పుడు ఉద్యమకారులందరికీ అన్యాయం జరిగింది, ఉద్యమకారులందరూ అంటే చాలా నష్టపోయిళ్ళు, ఆర్థికంగా కావచ్చు లేకుంటే అన్ని రకాలుగా నష్టపోయిళ్ళు అనే వాదన కొంత వినిపించింది. దీనిపైన మీ కామెంట్ ఏంటిది? ఆర్థికంగా నష్టపోయిలనే విషయం అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు, అందరూ వాళ్ళ తోచిన విధంగా కష్టపడ్డారు, ఆర్థికంగా కష్టపడ్డారు, మొత్తం ఉద్యమం చేశారు, అన్నీ చేసి చివరకు సాధించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు అందరూ సంతోషపడ్డారు, వాళ్ళ కష్టాన్నంతా మర్చిపోయారు, అందరూ సంతోషంగానే ఉన్నారు. ఓకే, మీరు ఉద్యమాలు ఓన్లీ మీ కోర్టు ప్రాంగణం వరకే చేసిల్లా లేకుంటే హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగిందా? హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఉద్యమం అప్పుడు వెళ్ళినాం, చాలా నిజామాబాద్ జిల్లా, హైదరాబాద్ ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులకు పిలుపు వచ్చిందో అక్కడికి మేమందరం కలిసి, టీం అందరం కలిసి వెళ్ళినాం, అన్నిట్లో పాల్గొన్నాం. ఓకే, అన్నిట్లో పాల్గొన్నాం అని చెప్పేసి అన్నారు, అది ఊరికే జరగదు, ఎంతో కొంత అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది, అంటే మీకు ఖర్చులకి వాటి వీటికి జనరల్గా అయితే అమౌంట్ అనేది ఉండాలి. మరి అవి ఎవరిచ్చిల్లు మీకు? మీ సొంత డబ్బులా? ఇక నేను న్యాయవాదిని కాబట్టి ఆ విషయం చెప్తాను. ప్రతి న్యాయవాది, ఉద్యమకారులు, ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళ తోచిన విధంగా కాంట్రిబ్యూషన్ చేశారు ఉద్యమానికి, దాంతో అన్ని ఉద్యమాలలో పాల్గొన్నారు. ఎవరు కూడా ఫైనాన్సింగ్ చేయలేము, మాకు మేమే వకీలం చేసుకున్నాం. ఓకే, ఇక్కడ అంటే ఉద్యమం టైంలో ఉద్యమకారుల పైన కేసులు పడుతున్నటువంటి తరుణంలో చాలా మంది అడ్వకేట్స్ ఫ్రీగా బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేశారని చెప్పేసి విన్నాము. మరి మీరు ఇప్పించడం జరిగిందా? ఫ్రీగా చేసినాం, మేము మా సీనియర్లు చేసిండ్రు, మేము కూడా మా దగ్గరికి వచ్చిన ఉద్యమకారుల కేసులు ఫ్రీగానే చేసినాం. ఓకే సార్, మీరు సొసైటీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడైనా ఏ సొసైటీ అయినా కూడా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం నేర్చుకోవాలి, పోరాడాలి, న్యాయం పొందేటట్టు చేయాలి, న్యాయం కోసం పోరాడాలి. అది ప్రశ్నించడం అనేది లేకపోతే ఇప్పుడు మనం సాధించిన విజయాలు ఏవి కూడా శూన్యమైపోతాయి. వాటిని కాపాడుకోవాలంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించాలి, న్యాయం జరిగే వరకు పోరాడాలి. ఓకే సార్, ఇక్కడ న్యాయం జరిగే వరకు పోరాడాలి అని చెప్పేసి మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా మీరు చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ ఉద్యమం ద్వారా మీరేం నేర్చుకున్నారు? మరి మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి మహానుభావులు, జవహర్ లాల్ నెహ్రూ లాంటి మహానుభావులు చెప్పిన విధంగా పాటించితే తప్పకుండా ప్రజల ఐకమత్యంతో పోరాడితే ఏదైనా సాధించగలరు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో పోరాడితే తప్పకుండా ఏదైనా సాధించగలరు అనేది స్వాతంత్ర పోరాటమైనా, తెలంగాణ రాష్ట్ర పోరాటమైనా కూడా నిరూపణ అయింది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఒక ఉద్యమకారుడిగా? ఎప్పుడైనా కూడా ఐకమత్యంతో ఉండాలి. ఉద్యమకారులు త్యాగం చేసిన వారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేసిన వాళ్ళ స్మృతి ఎప్పటికీ మరవద్దు.
అదే కాంక్షతోటి తెలంగాణ అభివృద్ధి కోసం కూడా పోరాడాలి ఐకమత్యంతో. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది. మేము చూస్తున్నాం బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.